హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ స్విస్ బ్యూటీ వాళ్ళది ఐబ్రో అండ్ జెల్ ఐలైనర్ ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మీరే చూసేయండి. మనకైతే అది ఒక కంటైనర్లో వస్తుంది, చిన్న కంటైనర్లో. దాంట్లోనే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో పౌడర్ టైప్ వస్తుంది, ఇంకోటేమో జెల్ టైప్లో వస్తుంది, అండ్ 1 బ్రష్ వస్తుంది. ఇవి 3 అయితే వస్తున్నాయి మనకి. సో మనం ఇవి ఎలా యూజ్ చేసుకోవాలనేది చూసేయండి. ఫస్ట్ అయితే బ్రష్ చూసారు కదా, నేను ఏ ఏ సైడ్ చూపిస్తున్న ఆ సైడ్ కొంచెం ఐబ్రో పౌడర్ తీసుకొని ఫస్ట్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మన ఐబ్రోస్ అయితే నేను ఎట్లా అయితే వేసుకుంటున్నానో అట్లా ప్రాపర్ షేప్ వేసుకొని ఐబ్రోస్ని ఆ పౌడర్తో అయితే ఫిల్ చేయాలి. సో చూడండి మీరే డిఫరెన్స్. ఐబ్రో పౌడర్ ఫిల్ చేసిన తర్వాత మన ఐబ్రోస్ అయితే చాలా థిక్గా కనిపిస్తాయి. సో ఐబ్రోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనము ఐలైనర్ కూడా వేసుకోవాలి. అది ఎలానో చూసేయండి. నెక్స్ట్ మనం ఇందాక ఐబ్రోస్ వేసుకున్న బ్రష్ కాకుండా వెనక ఉండే బ్రష్‌తో మనమైతే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా జెల్ టైప్ టెక్స్చర్ ఉంటది కదా, అది ఐలైనర్‌గా యూజ్ చేసుకోవాలి. సో ఐలైనర్ అయితే మంచి షేప్‌లో అయితే వేసేసుకోవాలి. చూడండి, దీంతో ఐలైనర్ చాలా బాగా వస్తుంది అండ్ ప్లస్ చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. సో దీంతోనే నేను కాజల్ కూడా వేసుకుంటున్నాను. మీరే చూడండి డిఫరెన్స్ ఎంత బావుందో. లుక్ వైజ్ కూడా చాలా బావుంది. నా ఐస్ అయితే చాలా మంచిగా హైలైట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. మీరే చూడండి డిఫరెన్స్. మనకి కాజల్ కూడా చాలా డార్క్‌గా అనిపిస్తుంది. ఏంటంటే ప్రాపర్ ఐస్ లుక్ అయితే ఇస్తుంది. సో నా ఐస్ అయితే నాకు బాగా నచ్చాయి. సో ఇది గో టు ప్రొడక్ట్ అనే చెప్పొచ్చు. సో లాస్ట్‌లో అయితే నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే